హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 14 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మాకు ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది. స్టోరీలోకి వెళ్తే సీఎం అబ్బాయి చనిపోయి అయితే ఉంటాడు గైస్ ఒక అపార్ట్మెంట్లో. అదే అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోతుంది. ఇద్దరు ఒకటే రూమ్లో అయితే ఉంటారు. ఇద్దరు శవాలుగా అయితే కనిపిస్తారు గైస్. అయితే పోలీసులు ఆ కేసుని సూసైడ్ కింద నిర్ధారించి కేసుని అయితే క్లోజ్ చేస్తారు గైస్. అయితే కొంతమంది రిపోర్టర్స్ ఆ కేసుని మళ్ళీ టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. అంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తారు. అయితే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, నిజంగానే సూసైడా లేదంటే మర్డరా, మరి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, మరి ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటనేది త్రూ అవుట్ మీద మీరు చూస్తారు గైస్. మూవీ నాకైతే నచ్చలేదు గైస్, అస్సలు బాగాలేదు. అంటే మాడిపోయిన దోశను అటు తిప్పి ఇటు తిప్పి చేసినట్టు మూవీ మొత్తం అలానే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అలానే ఉంది, అది తీసుకెళ్లే స్టోరీ టెల్లింగ్ కూడా అలాగే ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా అలాగే ఉంది. చూపించిందే చూపిస్తారంటే ఒక్కోలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా జరిగిందేమో, ఇలా అయ్యుండొచ్చు అని ఇంకొక అతను ఇంకోలా స్టోరీ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు, ఇంకో అతను ఇంకోలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. అదే చూపిస్తూ ఉంటారు. అంటే సీఎం అబ్బాయి ఎవరైతే నేను చెప్పానో అతనే మూవీకి హీరో. అయితే తన ఒక అమ్మాయితో ప్రేమలో అయితే పడతాడు, తనే హీరోయిన్. అయితే వాళ్ళిద్దరు లవ్లో అయితే ఉంటారు గైస్. ఆ లవ్ ట్రాక్ కూడా అస్సలు బాగాలేదు. ఆ సిచ్యువేషన్, ఆ పోర్షన్ అస్సలు నచ్చలేదు నాకు, ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఆ పోర్షన్ అసలు డిజైనింగ్ కూడా అస్సలు నచ్చలేదు. అలా చిత్రీకరించారు ఆ పోర్షన్ కూడా. అయితే అది లవ్ అనే కన్నా లస్ట్ అనడం ఎక్కువ. అంటే ఏంటంటే లవ్ ఎక్కడ కనిపించదు మనకి, ఆ లస్టే ఉంటుంది. ఎక్కువ రొమాంటిక్ సీన్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే రొమాంటిక్ సీన్స్తో నింపేశారు. మీరు మూవీ చూస్తే స్టోరీ కన్నా ఆ రొమాంటిక్ సీన్సే మనకు కనిపిస్తాయి. త్రూ అవుట్ మూవీ అవే ఉంటాయి. కిస్ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ సీన్స్ కానివ్వండి, అవే ఉంటాయి. మూవీలో ఏమీ ఉండదు దానికన్నా మించి. సెకండ్ హాఫ్లో ఏమైనా ముందుకు తీసుకెళ్తారా, ఇంకా ఎంగేజ్ థ్రిల్ ఏమైనా ఉంటుందంటే లేదు, అదే ఉంటుంది. అదే రిపీట్. అదొక డైలాగ్ ఉంటుంది కదా ఎస్జే సూర్య గారిది, వస్తారు, అది డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అదే. వస్తాడు, రొమాన్స్ అవుతుంది, రిపీట్, వస్తాడు, రొమాన్స్ అవుతుంది, రిపీట్, వస్తాడు, రొమాన్స్ అవుతుంది, రిపీట్. అదే త్రూ అవుట్ మూవీ అదే ఉంటుంది. ఎండింగ్ వరకు అలా లాగారు మూవీని. ఎండింగ్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్కి ఒక స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ బాగుంది. అంటే వాళ్ళు ఎంచుకున్న అదే కోర్ ఏదైతే ఉందో దాని వెనకాల ఆ కోర్ ఓకే బాగానే ఉంది. బట్ దాని ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్గా ఉంది. దానికోసం అంత మూవీని లాగారు. సో స్టోరీయే లేదు. ఆ ఒక్క పాయింట్ కోసం ఎండ్ వరకు లాగారు. అదేమైనా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పారంటే అది లేదు. అస్సలు కన్విన్సింగ్ అనిపించదు, ఇంప్రెసింగ్ అనిపించదు. ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ అనేది కూడా ఆ లవ్ ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ మనం కనెక్ట్ అవ్వలేం. ఆ లవ్ అనే కన్నా లస్ట్ అనడమే బెటర్. ఎందుకంటే మీకు చూస్తే అర్థమవుతుంది. మూవీలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అలాగే ఉంటుంది. బట్ ఎందుకు అంతగానం అనేది, అంటే మొత్తం రొమాన్స్తో నింపేస్తారు మూవీ మొత్తం. అసలు ఎక్కడ మనకి స్టోరీ అనేది ఉండదు. రొమాన్స్ అదే ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసి ఒక టెస్ట్, ఆ టెస్ట్కి ఎక్స్ప్లెనేషను అది చూపిస్తారు మనకి. సినిమా అనేది ఎండ్ అయిపోతుంది, అలా ఉంటుంది. బట్ మంచి సబ్జెక్ట్తో వచ్చి దాన్ని ఎగ్జిక్యూషన్ బాగా చేసి ఉంటే, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పుంటే బాగుండేది. బట్ మూవీ అస్సలు బాగాలేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ మూవీ మీద. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. సాంగ్స్ పెద్దగా ఏం లేవు, పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరి. ఇంకా మిగతా మూవీ మొత్తం ఇంకా టార్చర్ అనిపిస్తుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి గైస్, ఫ్యామిలీతో వాచ్ చేయకండి. ఇది 18+ మూవీ. ఇదేంటంటే రొమాన్స్ ఉంది, ఓవర్ త్రూ మూవీ రొమాన్సే ఉంటుంది. కిస్ సీన్స్ ఉంటాయి, రొమాన్స్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్లో పోర్షన్ ఎండింగ్ అదే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే కోర్ ఉందో దేనివల్ల జరిగింది ఏంటనేది దాంట్లో కూడా అడల్ట్ అంటే కంటెంట్ ఉంది. అది ఒక మెసేజ్ లాగా పెట్టారు, అది బాగుంది. బట్ కన్వే చేయడంలో అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేనైతే చెప్తున్నాను, రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఓకే, 14 మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 1.75 గైస్. అది కూడా పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి, అంతే తప్ప ఇంకా మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. ఆ లాస్ట్లో వచ్చే ఆ కోర్ ఏదైతే ఉందో అది కొద్దిగా బాగుంది, ఆ పాయింట్ బాగుంది. బట్ దాన్ని కన్వే చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు. నాకైతే నచ్చలేదు, నేను చూడదని చెప్తాను గైస్. ఓకే, 14 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.